1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనందరికీ అనేక సమస్యలు ఉంటాయి, అనేక సందేహాలు ఉంటాయి. ప్రతి సమస్య పరిష్కారం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలో, హోమాలో లేదా పరిష్కారం కోసం మనం వెళ్ళలేము. ఇంట్లోనే సులభంగా ఎటువంటి ఖర్చు లేకుండా మన సమస్యలకు పరిష్కారం ఉందా, ఉంటే అవి ఏంటి? ఈ ధర్మ సందేహాల్ని మనకు ఇవాళ వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర మరియు మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, చాలా కాలంగా కూడా ఇంటి ముందు గుమ్మాలకి తోరణాల బదులు, తోరణాలు పండుగలకు కడతారు కానీ అందంగా కనిపించడం కోసం ప్లాస్టిక్ బంతిపూలు, ప్లాస్టిక్ మామిడి తోరణాలు, తర్వాత ఇంట్లో ఉన్న దేవాలయం అది ఏదైతే గుడి మనం ఫోటోలు పెట్టుకుంటామో దానికి కూడా ప్లాస్టిక్ తోటి పూలతోటి అలంకరిస్తున్నారు. ఇది మంచిదేనా? ఇలా చెయ్యొచ్చా? వాస్తవంగా చేయకూడదు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేటటువంటిది ఆల్టర్నేట్, అంటే అలంకరణ, కేవలం అలంకరణ కోసం. అది శాస్త్ర సమ్మతం కాదు. ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ పూలు కానీ ఆర్టిఫిషియల్ తోరణాలు కానీ పెడతామో మన జీవితం కూడా ఆర్టిఫిషియల్గానే న్యాచురల్గా నడవదు. ఎప్పుడైతే మనం చేసేటటువంటి పూజల్లో కానివ్వండి, చేసే సాంప్రదాయాల్లో కానివ్వండి, ఆచరించే ధర్మంలో కానీ న్యాచురాలిటీ ఉంటుందో మన జీవితం న్యాచురాలిటీగా నడుస్తుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ పూలు కానీ తోరణాలు కానీ పెట్టకూడదు. అసలు పూర్వం నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉంటుంది. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ మామిడి చెట్టు ఉండేది. శుక్రవారం, సోమవారం ఖచ్చితంగా ఏకాదశులు ఆ మామిడాకులు దింపి గుమ్మానికి పెట్టేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. కనీసం నెలలో ఒక ఏకాదశి రోజైనా సరే, పౌర్ణమి రోజైనా సరే 2 మామిడాకులు తెచ్చి గుమ్మానికి పెట్టాలి, శాస్త్రం. అలా పెట్టడం వల్ల ఏంటయ్యా అంటే ఈ గుమ్మం దాటి లోపలికి వేరే విధములైనటువంటి నెగిటివ్ ఎనర్జీని రానివ్వకుండా ఆ మామిడి ఆకు దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ కారణంగా తోరణాలు పెట్టుకోవాలి. ఇప్పుడు తోరణాలు కడతారు. ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు తోరణాలు ఎందుకు కడతారు? మామిడాకులు తోరణాలు ఎందుకు కడతారయ్యా అంటే మనం ఇప్పుడు ఓ పెళ్లి చేస్తాం, ఓ శుభకార్యం చేస్తూ ఉంటాం గ్రామాల్లో. కొంత బ్యాక్టీరియా అని సూక్ష్మజీవులు అన్నీ ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఆ పెళ్లి జరిగేటటువంటి ఆ ఇల్లు పవిత్రంగా ఉండడం కోసం ఆ బ్యాక్టీరియా, ఆ సూక్ష్మజీవులు నివారణం అవి లోపలికి రాకుండా వాటి ప్రభావాన్ని తగ్గించడం కోసమే తోరణాలు కడతారు. ఇప్పుడు ఆవు పేడతో అలుకు ముగ్గులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా బ్యాక్టీరియా నివారణ. గుమ్మాలకు పసుపు రాసి బుట్లు పెట్టడం, గుమ్మాలకు తోరణాలు కట్టడం, ఇదంతా కూడా సైన్స్, శాస్త్రం ఎప్పుడో చెప్పింది. కాకపోతే ఏం చెప్పిందంటే సాంప్రదాయబద్ధంగా చెప్పింది. ఇప్పుడు ఈ మధ్య ఈ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు దాని మీద పరీక్ష చేసి ఇది కట్టడం వల్ల ఇది జరుగుతోంది, ఇది జరుగుతోందని వాళ్ళు చెప్పడం వల్ల మన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇది ఆల్రెడీ మన దగ్గర ఎప్పుడో ఉంది. కాబట్టి ఆ రకంగా ఎప్పుడు కూడా ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ఎప్పుడు కూడా పెట్టకూడదు. పూజా గదికి కూడా ప్లాస్టిక్ పెడుతున్నారు, కట్టకూడదు. చక్కగా ఎప్పుడూ కూడా బంతి పూలు కానీ లేకపోతే ఏవైనా సరే తోరణాలు, మామిడి తోరణాలు, వేప తోరణాలు కట్టిన, అమ్మవారు పూజ చేసినప్పుడు వేప తోరణాలు కడతారు. కట్టినా ఏది కట్టినా సరే న్యాచురాలిటీ కట్టాలి తప్ప ఆర్టిఫిషియల్ కట్టకూడదు. దానివల్ల అనర్థాలు కలుగుతాయి. గురువారు, మనిషికి కొన్ని అలవాట్లు ఆ మనిషిని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అతపాతాలానికి తొక్కుతాయని మన శాస్త్రం చెప్తుంది. కానీ కలియుగ ప్రభావం ఏమో చాలా పనుల్లో వ్యాపారం కిందికి మారింది. ఇప్పుడు సహజంగా చాలా మంది వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటారు. అసలు శాస్త్రం ఏ విధానాలు మనకు చెప్పింది? మనుషులు ఏమి చేయొచ్చు, ఏ అలవాట్లు మంచివి కావు? సప్తవ్యసనాలు. ఈ సప్తవ్యసనాలు అంటే జూదము, మద్యము, మాంసము, తర్వాత వ్యామోహము, ఇలాంటివి సప్తవ్యసనాలు అంటారు. ఈ సప్తవ్యసనాలు మనిషిని నాశనం చేసేవి. వాటిలో ప్రధానమైనటువంటిది మనం ఆర్థికపరమైనటువంటి విషయం. అప్పులు చేసేవాళ్ళు ఉంటారు. అప్పులు చేసేవాళ్ళు ఇంట్లో ఏదైనా శుభకార్యం కోసం, ఏదో ప్రాణాపాయం కోసము అప్పులు చేస్తే దానికి ఏ ఇబ్బంది లేదు, కష్టపడతాడు, తీర్చుకుంటాడు. కానీ ఆడంబరమైనటువంటి జీవితానికి కోసం అప్పు చేస్తే మాత్రం అది తీరదు. దానివల్ల ఏమవుతుందయ్యా అంటే ముందు ఒక 10 రూపాయలు తీసుకుంటే ఆ 10 రూపాయలు తీరకపోగా ఇంకో 10 ఇంకొక దగ్గర నుంచి తెచ్చి ఇవ్వాల్సి వస్తుంది. రొటేషన్ జీవితం అయిపోతుంది. ఎవడైతే రొటేషన్ జీవితంలో ఉంటాడో వాడికి అన్ని అనర్థాలే కలుగుతాయి, అన్ని ఇబ్బందులే కలుగుతాయి. మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది. ఈ మెంటల్ టెన్షన్ వల్ల ఏమవుతుంది? ఈ స్ట్రెస్ పోవడం కోసం ఏం చేస్తాడు? మద్యానికి అలవాటు అవుతాడు. ఆ మద్యం సగం నాశనం చేసేస్తుంది. ఇలా ముందు ప్రధానంగా ప్రాణాపాయ స్థితి కోసం లేదా ఇళ్లలో ఏదైనా శుభకార్యము ఇతరత్ర వేరే ఏదైనా దానికోసం అప్పు చేస్తే తప్పు లేదు. కానీ ఇతరత్ర ఆడంబరమైనటువంటి జీవితాల కోసం మాత్రం పొరపాటును కూడా అప్పు చేయలేదు. అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈఎంఐ లాంటి అప్పులు మాత్రం అసలు చేయొద్దు పొరపాటును కూడా. నీకు శక్తి లేదు, నీకు ఓపిక లేదు, వదిలేసి.
వాడు కొనుక్కున్నాడు నేను కొనుక్కోవాలని చెప్పి వాడు ఈఎంఐ తీసుకున్నాడు నీ ఈఎంఐ. సగం ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ కుర్రవాళ్ళందరూ నాశనమైపోవడానికి గల కారణం, ప్రధాన కారణం ఈఎంఐ. తల్లిదండ్రులకు తెలియదు. వాడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఈఎంఐలో లేకపోతే అప్పు తెస్తాడు. ఆ అప్పు తీర్చడం కోసం వాడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకో అప్పు చేయాలి. అప్పులు పెరిగిపోతాయి, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడిపోతాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఓ దొంగతనం చేయాలి. ఇంట్లో తండ్రిని అడిగితే ఎవడు తిడతాడు. ఆ భయానికి ఏం చేస్తాడు, ఓ దొంగతనం చేయాలి. ఆ దొంగతనం చేస్తే వాడు పుట్టుబడితే వాడి జీవితం నాశనం. కాబట్టి ఆడంబరమైనటువంటి జీవితాలకు ఎప్పుడూ కూడా అప్పు చేయవద్దు, ఫస్ట్ పాయింట్. రెండోది మద్యం. ఈ మద్యం అనేటటువంటిది అతి క్రూరమైనటువంటి వ్యసనం, మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. జూదం, పేకాట, బెట్టింగ్లు ఇవన్నీ కూడా మనిషిని నాశనం చేసేటటువంటివి అన్నమాట. ఇవన్నీ కూడా సప్త వ్యసనాల్లో ఇది కూడా ఒకటి. ఇవన్నీ కూడా తర్వాత వ్యామోహం, వస్తువు మీద వ్యామోహం, స్త్రీ మీద వ్యామోహం, ఇవన్నీ కూడా మనిషిని నాశనం చేస్తాయి. దాన్ని ఎలాగైనా పొందాలి అనేటటువంటి వాడి తృష్ణ వాడి మనస్సులో కలిగింది అంటే గనక వాడు నాశనం అయిపోతాడు. వాడిలో ఉన్నటువంటి రాక్షసుడు బయటకు వచ్చేస్తాడు. అయితే వాడు నాశనం అయిపోతాడు, లేదా పక్కన నాశనం చేసేస్తాడు. అది కూడా మహా. కాబట్టి ఇవి మనుషుల్ని నాశనం చేసేటటువంటి లక్షణం. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. వీటికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి, సనాతనమైనటువంటి మన హైందవ ధర్మం చెప్పినటువంటి ధర్మాలు పాటించాలి. ఆ ధర్మాలని పాటించడం వల్ల ధర్మం ఎప్పుడూ కూడా మంచే చెప్తుంది తప్ప నువ్వు పాడైపో అని చెప్పదు. కాబట్టి ధర్మం చెప్పింది వింటే అందరూ బాగుపడతారు. ధన్యవాదాలు.